నా పేరు భరత్ కుమార్. నేను చదువుతున్నాను. మాకు ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. మాకు ఈ బిల్డింగ్స్ పడిపోవడం ద్వారా క్లాస్ రూమ్ లేక మేము బయట కూర్చుంటున్నాం. మాకు కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇది పెంకులు ఊడి పడుతున్నాయి క్లాస్ రూమ్ లో. మాకు భయం అవుతుంది సార్. వర్షాకాలం వస్తే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. కూర్చునికే మేము చెట్ల కింద కూర్చుంటున్నాం సార్. నా పేరు మహేష్. నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్లో చదువుతున్నాను. నేను 5 నుండి 8వ తరగతి చదివాను. 5వ తరగతిలో మా స్కూల్ బాగుండేది. తర్వాత కొంచెం పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు 8వ తరగతి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెంచులు కూడా కిందకు పడ్డాయి. క్లాస్ రూమ్ లేనందున మేము బయట కూర్చుంటున్నాం. అందుకని వర్షాలు పడుతున్నా కన్నా ఎక్కడ కూర్చోవడం లేదు. ఎండ ఎక్కువైంది, కూర్చోవడం కూడా ఎట్లా అవుతుంది. అందుకని మాకు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. బాత్రూమ్ పోదాం కూడా బయటకే వెళ్ళాలి. మాకు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం వల్ల పిల్లలు ఎక్కడో వెళ్తున్నారు. విషపూర్వాలన్నీ వస్తున్నాయి. మేము కూడా ఎక్కడికి బాత్రూమ్ వెళ్ళక బయటకే వెళ్తున్నాం. అందుకనే మాకు స్కూల్ బిల్డింగ్ కావాలని కాంపౌండ్ వాళ్ళని కోరుతున్నాం. నా పేరు ఎస్ సురేష్. నేను గురుకులం బాయ్స్ కాలేజ్ చదువుతున్నాను. ఇక్కడ బిల్డింగ్ అయితే పడిపోవడం జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే ఆ బిల్డింగ్ పడిపోయిందని కూడా కనీసం తీసేయడం లేదు. ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా లేదు. కనీసం లోపలికి విష సర్పాలు డైరెక్ట్ గా వస్తున్నాయి. క్లాస్ రూమ్ లోకి డైరెక్ట్ గా వస్తున్నాయి. అలాగే బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కూడా డైరెక్ట్ వాహనాలు వేసుకుని డైరెక్ట్ వస్తున్నారు. ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు. రోడ్డు గుంతలుగా అలాగే ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువగా ఉంది. వాటర్ ప్రాబ్లం అప్పుడప్పుడు చాలా సార్లు ఉండటం వల్ల సరిగ్గా క్లాసెస్ కూడా జరగటం లేదు. అందువల్ల ఇలాంటివి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చేస్తారని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది కింద పడేది? ఇది కింద పడి దాదాపు 2 సంవత్సరాలు అయింది సార్. అప్పటి నుంచి తీయలేదు. అది అలాగే ఉంది. ఒకవేళ వర్షాకాలంలో అయితే పిల్లలు ఎక్కడ చదువుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ వర్షం వస్తే ఇంకా పిచ్చులు ఊడిపోతాయి. అంతా ఆల్రెడీ పడిపోయింది. నిండు కూడా మొత్తం పడిపోయేలా ఉంది. అది దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఇక ఒకటే క్లాస్ రూమ్ లోనే 2 క్లాసులని అలాగే వర్షాకాలంలో అయితే అలాగే పెట్టాల్సి వచ్చింది. మొత్తానికి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. రాత్రి వేళల్లో ఎలా ఉంటుంది మీకు పడుకోవడానికి? రాత్రి వేళలో వర్షం పడితే నిద్ర ఉండదు సార్. నిద్ర ఉండదు. ఇక్కడ పడుకోవాల్సిన వాళ్ళని కొంతమంది కాలేజ్ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు. ఇక చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. నా పేరు సి దీపక్ రాజు. నేను సిబిఎల్ స్కూల్ డిఆర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. ఈ విషయం ఏమనగా మా స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు లేవడం వల్ల స్కూల్ పడడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు నైట్ వర్షం పడితే కట్టలు పట్టుకుని తాడు చేసుకొని తిరుగుతున్నాం. క్లాస్ రూమ్ సరిగ్గా లేవు. అందుకే ప్రజెంట్ చెట్ల కింద కూర్చొని మేము చదువుకుంటున్నాము. నీళ్ళు వస్తుంటాయా రెగ్యులర్ తాగడానికి? నీళ్ళు అయితే ఎండాకాలం పూట సరిగ్గా రావు. బయట పోయి కడుక్కుంటున్నాము. మా సారు మాకు సాయం చేస్తున్నారు. ట్యాంకర్లు తెప్పించి మాకు అవన్నీ చేపిస్తున్నారు. క్లాస్ రూమ్ లో పడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3-4 సంవత్సరాలు అవుతుంది. మొత్తం వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పండుకోవడానికి ఉండదు, కూర్చొని ఉండదు, చదువుకునికి ఉండదు. అందుకే ఫ్రెండ్స్ చెట్ల కింద కూర్చొని చదువుకుంటాను. నా పేరు మనోజ్. నేను 10th క్లాస్ చదువుతాను. బీజేసీ చదువుతాను. నంబర్ వచ్చేసి 32. మా స్కూల్ బాగున్నది. కానీ మా స్కూల్ సెక్షన్ పైన నీళ్లు కారి మాకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ వస్తున్నాయి. ప్లీజ్ దాన్ని సరి చేయండి. కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు క్లియర్ చేయండి. కొంచెం సర్క్యూట్ కూడా చాలా ఎప్పుడైతే కింద పడడం చెప్పలేము మనము. వాటర్ కూడా చాలా వచ్చేసి క్లాస్ తొందరగా నిండిపోతున్నాయి. దయచేసి కొంచెం తొందరగా రిపేర్ చేయండి ప్లీజ్. నా పేరు సుంకన్న. నేను 10వ చదువుతున్నాను. మాది స్కూల్ పిల్లలు రెసిడెన్షియల్ గురుకులం అంబేద్కర్. ఇక్కడ వచ్చేసి నీళ్ళు ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది. నీళ్ళు వస్తలేవు. అందులో కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. కరెంటు వస్తుంది. వాన పడితే అక్కడ రూమ్లలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కలెక్టర్ గారు కానీ ఇది చూసుకొని మా స్కూల్కి మంచి చేయవలసిందిగా కోరుతున్నాము. కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. పాములు వస్తుంటాయి. పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. చదువు పట్ల అయితేనేమి, బస్సు పట్ల అయితేనేమి గార్మెంట్స్ కూడా లేవు. నేను 5వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్నాను. మాకు ఇక్కడ పైన ఫ్లోర్ పడిపోయింది. వాన పడుతున్నప్పటి నుంచి ఎంత పిచ్చులు కొడుతున్నాయి.
మొత్తం గోళ్ళలో షాపులు కొడుతున్నాయి, కిటికీలలో కానీ. మాకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ప్రతిరోజు ఏదో ఒక రోజు పాములు తీలు వస్తున్నాయి, పిచ్చిగడ్డి కూడా ముంచింది. మాకు వాహన వస్తే ఎక్కడ కూర్చోవడానికి కూడా బయటకు లేదు. మరి నిడవలసి వస్తుంది. మేము డైలీ ఎక్కడో సడ కింద కూర్చుంటున్నాం. మాకు క్లాస్ రూమ్స్ లేవు. మాకు నీళ్ళు ప్రాబ్లం కూడా ఉన్నది. 2-3 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు. మాకు ఇది సాయం చేయండి. మా సార్లు కూడా అందరూ పై కాళ్ళకి చెప్పారు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మీరైనా కొద్దిగా సాయం చేయండి. మాకు క్లాస్ రూమ్స్, నీళ్లు, కాంపౌండ్ వాళ్ళు తెచ్చేసిందో కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చదువుతున్నాను. ఇక్కడ పరిస్థితులు అయితే చాలా బాగాలేవు. పిల్లవాళ్ళకైతే క్లాస్ రూమ్స్ కానీ లేవు. అందరూ ప్రజెంట్ అయితే చెట్ల కింద కూర్చొని చదువుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు అసలుకి పడుకోవడానికి ఉండదు, కూర్చోవడానికి ఉండదు. ఇంకా స్కూల్ బిల్డింగ్ అయితే పడిపోయింది. అక్కడ సైడ్ సార్లు అయితే పోవద్దు అంటున్నారు. రోజు రోజుకైతే చాలా పడిపోతుంది సార్. అది గవర్నమెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి మా సమస్యలకి పరిష్కారం చేసేటట్లు కోరుకుంటున్నాం సార్. తాగేకి నీళ్ళు రోజు వస్తుంటాయి. తాగేకి నీరు అయితే ప్రయాణం అయితే బాగానే సార్. కొద్ది రోజుల తర్వాత ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్ళు అయితే ఉండవు సార్. ఒక్కోసారి మోటార్ చెడిపోతుంది సార్. అప్పుడు ఊర్లో పోయి తాగడానికి ఒక్కోసారి మగంగా అక్కడే గడపొచ్చుకుంటాం సార్. కాంపౌండ్ వాళ్ళైతే అసలు లేదు సార్. వెహికల్స్ అన్ని వస్తుంటాయి సార్. పాములు అన్ని లోపలికి వస్తాయి సార్. పడుకోవడానికి అయితే అక్కడే లేదు. ఒకటే క్లాస్ రూమ్ లో అక్కడే వండుకుంటాం, అక్కడే చదువుకుంటాం. అన్ని క్లాస్ రూమ్, డార్మెంటరీ అన్ని అక్కడే సార్. సపరేట్ అయితే డార్మెంటరీస్ లేవు, క్లాస్ రూమ్స్ ఏం లేవు సార్. ఒకటే రూమ్ సార్. ఇబ్రహీం, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. మా స్కూల్లో పై కప్పు ఊడిపడింది 3 సంవత్సరాల నుంచి. మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు నీళ్లు కొలత కానీ చాలా ఎక్కువనే ఉంది. మాకు వర్షాలు పడడం వల్ల పై కప్పు కింద పడింది. ఆ పై కప్పు వల్ల కింద నీళ్లు గారి కరెంట్ షాక్ వస్తుంది. మా ప్రాబ్లమ్స్ ఎవరైనా సాల్వ్ చేస్తారని చెప్తున్నా. మా రాత్రి వేళలో ఎలా ఉంటది ఇక్కడ? రాత్రి వేళలో పాములు, తేళ్లు ఇవన్నీ తిరుగుతుంటాయి. కప్పలు, అవి కాంపౌండ్స్ అనేది బాగాలేవు. మా పరిస్థితిని మీరు క్లాస్ డైనింగ్ హాల్ అయితే ఇంకా పాత డైనింగ్ హాల్ అయితే పడిపోయింది. ఇంకోటి కొత్త డైనింగ్ హాల్ ఒకటి చాలా బాగానే ఉంది, కానీ అది కానీ పడిపోవడానికి వచ్చింది. మాకు ఎవరన్నా లైట్స్ అనేవి చాలా తక్కువనే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కానీ తక్కువ ఉంది. మా క్లాస్లో కానీ అంతా మా క్లాస్ స్కూల్ బిల్డింగ్ మొత్తం కరెంట్తో ఫామ్ అవుతుంది. తెలియజేశారా ఎవరికన్నా అధికారులకు? వచ్చారా ఎవరన్నా అధికారులు వస్తారా ఇక్కడ? అందరు తెలియజేశాము, కానీ ఎవరు స్పందించలేదు. నా పేరు రాబర్ట్. నేను 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇక్కడ చదువుకుంటున్నాను. మాకు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ పడిపోయింది. మేము క్లాస్ లో కూర్చుంటుంటే కరెంట్ షాక్ కొడుతుంది. మేము వర్షాలు వస్తే మేము కాలేజ్ బిల్డింగ్ లో ఉంటున్నాము. మేము అందరము అక్కడే ఉంటున్నాం కాబట్టి అక్కడ కూడా ఇరికిట్ అవుతుంది. మేము పడుకోవడానికి వానాలు వస్తే ఒక్కటే తన ఇరికిటంలో అందరు కార్పేట్లు ఒకటే రాయి వేసుకొని పండుకుంటాం. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది. మేము నైట్ పూట్లో ఎవరెవరో వస్తారన్న భయంతో పండుకుంటున్నాం. మాకు కాంపౌండ్ వాల్ లేదు. మాకు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తారని మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. హెడ్ ఆఫీసర్స్ ఇవి పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు ఎం ప్రమోద్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మాకు రాత్రి పూట వెళ్ళడానికి లైట్లు మసంగలి, రాత్రి పాములు వస్తున్నాయి. మేము ఇళ్ళే చదువుకోవాలి, ఇన్నే ఉండాలి. మా డార్మెంటరీ పడిపోతున్నాయి. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు. అందువల్ల మా కాంపౌండ్ వాళ్ళు లేదు. మేము ఇక్కడనే ఉండాలి కాబట్టి మాకు అన్ని వచ్చేలా చూడండి. ఎవరన్నా అధికారులు వస్తుంటారా ఇక్కడికి? చెప్పారా మేడంకి? చెప్పినాము. ఏమన్నారు? కట్టిస్తామన్నారు. మాకు ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది. కరెంట్ పోతే మాకు వాటర్ రావు. అన్ని ఇస్తుంటారా మీకు? ఇస్తున్నారా? నా పేరు లోకేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మాకు ఈ స్కూల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది. నీళ్ళ ప్రాబ్లం ఉన్నందువలన ఊర్లే పోయి ప్లేట్లు కావచ్చు స్నానాలు చేస్తున్నాం. అందుకొరకు ఈ వాటర్ ట్యాంకులు బోర్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రహరీ కూడా ఉందా మీకు? లేదు, మాకు కాంపౌండ్ వాళ్ళని లేదు. బిల్డింగ్ ఎలా ఉంది? బిల్డింగ్ కూడా పడిపోతుంది.
డార్మెంటరీలోనే ఉంటున్నాం, డార్మెంటరీలోనే పండుకుంటున్నాం, డార్మెంటరీలోనే తింటున్నాం, అక్కడే చదువుకుంటున్నాం. అందువలన మాకు డార్మెంటరీస్ కూడా కట్టేయాలని కోరుతున్నాం. మేము ఎవరన్నా వస్తుంటారా మీ అధికారులు? వస్తున్నారు, డీసీఓ మేడం వచ్చింది, కలెక్టర్ సార్ వచ్చినాడు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోకున్నారు. నా పేరు ఎం రావులు, 6వ తరగతి చదువుతున్నాను. మాకు దయచేసి సాయం చేయండి. మాకు కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రికల్ ఏమి లేవు. మాకు దయచేసి మమ్మల్ని కాపాడండి. పై అధికారులు వచ్చి మమ్మల్ని చూడండి ఒకసారి. మాకు రాత్రి వేళలో ఎలా ఉంటది ఇక్కడ? మబ్బుగా ఉంటుంది, లైట్లు ఉండవు. మిస్ పోయేటప్పుడు మబ్బుగా ఉంటుంది. దయచేసి మాకు పై అధికారులు సాయం చేసి